మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. అనంతపురం జిల్లా వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని సింగనమల నియోజకవర్గం తరిమెల సచివాలయంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ ఆయుర్వేద డాక్టర్ జి కృష్ణవేణి ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తరిమెలలోని చాలామంది ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవల్ని వినియోగించుకున్నారు. వైద్య శిబిరానికి వచ్చిన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం గ్రామస్తులు నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా జి కృష్ణవేణి మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ గొప్పతనం గురించి వివరించారు. ఆయన చేసిన సేవలు మనందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, అక్కడ వైద్య శిబిరానికి సంబంధించి గ్రామస్తులు కావచ్చు లేకపోతే స్థానికులు కావచ్చు ఏం చెప్తున్నారు? చాలామంది అక్కడ వైద్య సేవలు పొందినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత 135వ జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఇలాంటి నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ కూడా అన్ని వర్గాల ప్రజలు, ప్రధానంగా రాజకీయ పార్టీ నేతలు కావచ్చు, అదేవిధంగానే వివిధ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, దళిత వర్గాలు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరూ ఈరోజు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కి ఘనంగా నివాళులర్పించారు, పూలమాలలు వేశారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి సేవలను కొనియాడారు. ఈరోజు భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని నిర్మించి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేటువంటి అవకాశం కల్పించారంటే అది కేవలం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితోనే దక్కాయి అనేటువంటి విధంగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే వివిధ రూపాల్లో పలువురు వివిధ సామాజిక కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగానే అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగానే వారికి తోచినటువంటి విధంగా వివిధ రకాలైనటువంటి సేవలు కూడా చేసినారు. ఈ నేపథ్యంలోనే సింగనమల నియోజకవర్గం తరిమెల గ్రామంలో కూడా ప్రభుత్వ ఆయుర్వేద డాక్టర్ కృష్ణవేణి నేతృత్వంలో పెద్ద ఎత్తున అక్కడ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ విధంగా వైద్య సేవలు నిర్వహించడం ద్వారా గ్రామీణ ప్రజలకు అసలు సూచనలు, సలహాలు దక్కాయి. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఇటీవల కాలంలో ప్రతి చిన్న విషయానికి అనారోగ్యానికి గురవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరికి వైద్య సేవలు నిర్వహించడం చాలా ఆనందదాయకమైనటువంటి విధంగా చెప్పారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ జయంతి సందర్భంగా నిర్వహించినటువంటి ఈ వైద్య శిబిరానికి పెద్ద ఎత్తున స్పందన లభించింది. అదేవిధంగానే తరిమెలలో ఈ డాక్టర్ కృష్ణవేణి, ఆయుర్వేద డాక్టర్ కృష్ణవేణి చేసినటువంటి సూచనలు కావచ్చు, అదేవిధంగానే వైద్య సేవలు ఏ విధంగా పొందాలి, అదేవిధంగానే ఎలాంటి సమస్యలకు ఎలా ఉండాలి అనేటువంటి విధంగా వారికి సూచనలు, సలహాలు ఇస్తూనే వారికి వైద్య సేవలు అందించారు. అంతేకాకుండా ఉచితంగా కూడా ప్రతి ఒక్కరికి అక్కడ వైద్య సేవలు పొందినటువంటి వారికి ఉచితంగా బీపీ, షుగర్ ఇలాంటి వాటికి సూచనలు, సలహాలు చేయడంతో పాటు ఉచితంగా మందులు కూడా అందించినటువంటి పరిస్థితి. దీంతో ఒక గ్రామీణ ప్రాంతంలో, అందులోనూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ విధంగా సేవలు అందించడంపై ప్రశంసలు కూడా కురిపిస్తున్నాయి. ఎందుకంటే తరిమెల సింగనమల నియోజకవర్గం ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇది ఒక దళిత నియోజకవర్గం కూడా, ఎస్టీ నియోజకవర్గం కూడా ఉంది. కాబట్టి ఆ ప్రాంతంలో కూడా దళితులు ఈ విధంగా ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. అందులో గ్రామీణ ప్రాంతం కాబట్టి ఇలాంటి ప్రాంతాల్లో ఇలాంటి వైద్య సేవలు నిర్వహించడం వల్ల ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి విధంగా కూడా ప్రజలు కూడా ఆమెను, డాక్టర్ ని ప్రశంసించినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో డాక్టర్ కృష్ణవేణి మాట్లాడుతూ ఇదంతా కూడా డాక్టర్ బాబా సాహెబ్ అందించినటువంటి ఒక స్ఫూర్తి అనేటువంటి విధంగా చెప్పారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి వీటిని తమకు అందరికీ ఆదర్శప్రాయమని కూడా రసూల్. ఇక అనంతపురం జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తరిమెల సచివాలయంలో ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆయుర్వేద డాక్టర్ జి కృష్ణవేణి ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరంలో వైద్య సేవలను స్థానిక ప్రజలు వినియోగించుకున్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకి వైద్య సహాయం అందించడమే మా ధ్యేయమని కూడా జి కృష్ణవేణి చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి చాలామంది రావాలి, వైద్య సేవలు వినియోగించుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు. పేదలు ఎవరైతే వైద్య సహాయం పొందలేని వారు ఉంటారో ఆ శిబిరంలో వైద్య సహాయం పొందాలని కూడా ఆమె చెప్తున్నారు. స్థానికులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి వైద్య సహాయం మేము పొందాలి అనంటే దూర ప్రాంతాలకు వెళ్ళడం కావచ్చు, లేకపోతే ఎంతో కాస్ట్లీ అంటే ఖర్చుతో కూడుకున్నటువంటి వైద్యాన్ని కూడా ఈ శిబిరంలో మేము ఉచితంగా పొందుతున్నామని అక్కడ స్థానిక ప్రజలు చెప్తున్నారు. జి కృష్ణవేణిని అభినందిస్తూ ఉన్నారు.